బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు భారత్ రష్యా ఎంట్రీతోని వెనక్కి తగ్గింది అమెరికా. ఇరాన్పై ఆర్మీ ఆపరేషన్ ప్రస్తుతానికి ఆలోచిస్తుంది, హోల్డ్ చేస్తుంది. ఇరాన్కు రష్యా భారత్ మద్దతు తెలిపాయి కాబట్టి ప్రస్తుతానికి అమెరికా ఆలోచనలో పడిపోయింది. యుద్ధం విషయంలో కూడా మాట మార్చేశాడు ట్రంప్. గడిచిన 48 గంటల్లో ఆయన మాట్లాడిన మాటలు, ఆ మాట తీరు మొత్తానికి మారిపోయాయి. ఇరాన్లో హింసాకాండ ఆగిపోయింది, నిరసనకారులపైన దాడులు జరగడం లేదంటూ తమకి ఇన్ఫర్మేషన్ వచ్చింది, మాకు తగిన సమాచారం ఉందంటూ ట్రంప్ చెప్పుకొస్తున్నాడు. తన వార్నింగ్తోనే ఇటు ఇరాన్ తగ్గిందంటూ ట్రంప్ ప్రగల్భాలకు పోతున్నాడు. తన సొంత డబ్బా యాజ్ యూజువల్, గతంలో ఎలాగైతే సొంత డబ్బా కొట్టుకునేవాడో ఇప్పుడు కూడా అలా యుద్ధాన్ని నేనే ఆపేశాను అని సొంత డబ్బా కొట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇవాళే ఇటు ఇరాన్ పైన ఆర్మీ ఆపరేషన్కి సిద్ధమైంది అమెరికా. యాక్చువల్గా అయితే ఇవాళనే యుద్ధం జరగబోతుంది అని అనుకున్నారు, కానీ ఇరాన్పై దాడి చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ ఇటు పుతిన్ వార్నింగ్ ఇచ్చాడు. అలాగే ఇరాన్ వైపు ఇటు రష్యా భారత్ ఈ రెండు నిలబడడంతో ట్రంప్ భయపడ్డాడు. మొత్తానికైతే తన స్టేట్మెంట్ని మార్చాడు. 48 గంటల్లో తను మాట్లాడిన మాటలు మొత్తానికైతే మారిపోయాయి. ప్రస్తుతం ట్రంప్ ఏమంటున్నాడు ఒకసారి ట్రంప్ మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. If happens, we'll all be very. Have some other little things to talk about. Maybe we'll start that first. Should I start that first? I think they're going to want me to. I have a feeling they're going to want me to. We have been notified and pretty strongly, but we'll find out what that all means. But we've been told that the killing in Iran is stopping. It's stopped. It's stopping. And there's no plan for executions or an execution or executions. So I've been told that on good authority. We'll find out about it. I'm sure if happens, we'll all be very upset, including you will be very upset. But that's just gotten to me some information that the killing has stopped, that the executions have stopped. They're not going to have an execution, which a lot of people were talking about for the last couple of days. ట్రంప్ కిల్లింగ్స్ ఆగిపోయాయి. అక్కడ ఇరాన్లో నిరసనకారులు ప్రొటెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని చంపడం ఆపేశారు, ఎగ్జిక్యూట్ చేయడం ఆపేశారు. కాబట్టి మాకు ఆ ఇన్ఫర్మేషన్ ఉంది, మాకు చాలా క్లోజ్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఒకవేళ ఆ ఇన్ఫర్మేషన్ రాంగ్ అయితే అది బాగుండదు, అప్పుడు చూస్తాను ఆ పరిస్థితులు అంటూ ఆయన చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. అలాగే ఇంకొక పాయింట్, వీ హ్యావ్ బీన్ టోల్డ్ దాట్ ద కిల్లింగ్ ఇన్ ఇరాన్ ఈజ్ స్టాపింగ్, ఇట్స్ స్టాప్డ్ అండ్ ఇట్స్ స్టాపింగ్ అన్న స్టేట్మెంట్ని తను మాట్లాడాడు. సో అక్కడ చంపడాలు, అలాగే ఎగ్జిక్యూట్ చేయడాలు, ఉరి తీయడాలు ఇవన్నీ కూడా ఆగిపోయాయి అంటూ ట్రంప్ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు. మాకు క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంది, ఒకవేళ అది కాకుండా ఉంటే కనుక మేము తర్వాత ఫైండ్ అవుట్ చేస్తాము ఏంటనేది, తర్వాత ఏంటనేది. గతంలో ఇటు ట్రంప్ చేసిన స్టేట్మెంట్స్ మనం ఒకసారి చూస్తే కనుక మేక్ ఇరాన్ గ్రేట్ అగైన్ మిగా అంటూ ఆ ప్రొటెస్టర్స్ నిరసనకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. వాళ్ళందరికీ కూడా ఇటు సహాయం అందుబాటులోనే ఉంది, తొందరలోనే మీకు సహాయం రాబోతుంది, హెల్ప్ ఈజ్ ఆన్ ఇట్స్ వే అంటూ కూడా స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ట్రంప్ ప్రస్తుతానికైతే ఇరాన్ మీద ఎలాంటి స్ట్రైక్స్ చేయను అని చెప్పలేదు, అంటే మిలిటరీ స్ట్రైక్స్ ఉంటాయా లేదా అన్నది మాట్లాడలేదు. కానీ ప్రస్తుతానికి ఇటు నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్, దాని అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్, అలాగే సెక్రటరీ మార్కో రూబియో, వీళ్ళిద్దరు మాత్రం ట్రంప్ ఆలోచనలను మార్చినట్టు తెలుస్తుంది. సైబర్ వార్ఫేర్ చేద్దామని చెప్తున్నారు. ఇటు ఇరాన్కి సంబంధించిన నేషనల్ గార్డ్స్, ఇరాన్కి సంబంధించిన సెక్యూరిటీ ఫోర్సెస్, వాళ్ళని టార్గెట్ చేసుకుంటూ వాళ్ళ కమ్యూనికేషన్ అలాగే కమాండ్కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాటన్నిటి మీద సైబర్ అటాక్స్ చేద్దామని వీళ్ళు సజెస్ట్ చేస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం టెక్నాలజీ సపోర్ట్, ఇప్పుడు నిరసనకారులు ప్రొటెస్ట్ చేసే వాళ్ళందరికీ కూడా ఇంటర్నెట్ యాక్సెస్ ఇద్దాం, గవర్నమెంట్ ఏదైతే బ్లాక్అవుట్స్ చేస్తుందో, ఇంటర్నెట్ లేకుండా ఇరాన్లో చేస్తుందో వాళ్ళకి సపోర్ట్ చేద్దామంటూ ట్రంప్ చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. ఎట్ ద సేమ్ టైం టార్గెటెడ్ స్ట్రైక్స్, ఒకవేళ అవసరం పడితే ఇరాన్కి సంబంధించిన మిలిటరీ, ఇరాన్కి సంబంధించిన సెక్యూరిటీ ఫోర్సెస్ వాటిని టార్గెట్ చేసుకుంటూ వాళ్ళుండే స్థావరాలనే అటాక్ చేయాలి ఫ్యూచర్లో. ఈ స్ట్రాటజీని ప్రస్తుతానికి ఇటు జేడీ వ్యాన్స్ వైస్ ప్రెసిడెంట్, అలాగే ఇటు సెక్రటరీ ఆఫ్ ద స్టేట్ మార్కో రూబియో, అలాగే నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ వీళ్ళైతే ట్రంప్కి ఈ
కొత్త ప్లాన్ అయితే ట్రంప్కి ఇచ్చినట్టు తెలుస్తుంది. ట్రంప్ వార్కి వెళ్తే ఇటు రష్యా, అలాగే ఇండియా, అలాగే చైనా, సౌత్ ఆఫ్రికా, ఇలా బ్రిక్స్ దేశాలన్నీ కూడా ఏకమవుతున్నాయి. డాలర్ని పక్కన పెట్టేస్తారు. ఇప్పుడు ప్రపంచమంతా ఆయిల్ ట్రేడ్ డాలర్ మీద జరుగుతుంది. ఆ డాలర్ని పక్కన పెట్టే ప్రయత్నం ఈ బ్రిక్స్ దేశాలు చేస్తాయన్న ఆలోచనతో ఇటు ఇరాన్ని ఎకనామికల్గా ప్రెషర్ చేయాలి, ఆర్థికంగా ఇబ్బంది పెట్టాలి. ట్రంప్ జనవరి 13న ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇటు ఇరాన్తో ఎవరు వాణిజ్యాన్ని చేసినా, ఎవరు ట్రేడ్ని చేసినా ఆ దేశం మీద 25% టారిఫ్స్ని విధిస్తాము అంటూ చెప్పుకొచ్చాడు. సో ఇరాన్తో ఎవరు సంబంధాలు ఏర్పరచుకోకూడదు, ఎవరు బిజినెస్ చేయకూడదు. ఇటు దీనికి సంబంధించి ఇరాన్ ఎంబసీ, ఇండియాలో ఉన్న ఇరాన్ ఎంబసీ కూడా ఒక ట్వీట్ చేసింది. యాక్షన్స్ బై ద యునైటెడ్ స్టేట్స్ అగెన్స్ట్ ద ఎగ్జిస్టింగ్ గ్లోబల్ ఆర్గనైజేషన్స్ ఇంక్లూడింగ్ ద ఇంపోజిషన్ ఆఫ్ అన్ఫెయిర్ టారిఫ్స్. ప్రపంచ దేశాల మీద ఏదైతే ట్యాక్సులు వేస్తున్నాడో వాటన్నిటిని విత్డ్రా చేసుకోవాలి అంటూ 66 ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వీటన్నిటిని కోరుతున్నాడు. ఇరాన్ ప్రపంచ దేశాలకి పిలుపునిస్తుంది, సైలెంట్గా ఉండకూడదు. హ్యావ్ పుష్ ద వరల్డ్ టువర్డ్స్ ఎ బ్రేక్ డౌన్ ఆఫ్ గ్లోబల్ నార్మ్స్. ప్రపంచాన్ని ఆర్థిక మాంద్యంలోకి తోసే ప్రయత్నం అమెరికా చేస్తుంది అంటూ, అలాగే సైలెన్స్ అండ్ ఇన్యాక్షన్ బై ద కంట్రీస్ డూ నాట్ మిటిగేట్ దీస్ థ్రెట్స్, దే ఓన్లీ ఇంటెన్సిఫై దెమ్. సో అమెరికా ఏదైతే ప్రపంచ దేశాల మీద ఒక ఆధిపత్యాన్ని చెలాయించాలని ప్రయత్నం చేస్తుందో, ఒక బుల్లింగ్ చేయాలని ప్రయత్నం చేస్తుందో, దానికి నిశ్శబ్దం సమాధానం కాదు. అందరూ దానిపై మాట్లాడాలి, దాన్ని ప్రతిఘటించాలి అంటూ ఇరాన్ ఒక పిలుపునైతే ఇచ్చింది ప్రపంచ దేశాలన్నిటికీ కూడా. ఏ దేశమైనా, చిన్నదైనా పెద్దదైనా, వాటి ఎకానమీ ఎలా ఉన్నా కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా కలిసికట్టుగా అమెరికాని ఎదుర్కోవాలంటూ ఇటు ఇరాన్ పిలుపునిచ్చింది. దీనికి సంబంధించి ఇండియన్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఇటు జయశంకర్ కూడా దీనిపైన స్పందించారు. ఇటు ఇరాన్లో ఉన్న పరిస్థితులన్నీ కూడా ఆయన తెలుసుకునే ప్రయత్నం చేశాడు. సో మొత్తానికి ఇరాన్ రెస్పాన్స్ అయితే చాలా క్లియర్గా ఉంది. ఇటు ఫారెన్ మినిస్టర్ కూడా ఒక ఇంటర్నేషనల్ ఛానల్లో ఆయన మాట్లాడుతూ ఆయన క్లియర్గా ఎవరిని నిరసనకారులు ఎవరిని మేము చంపాలనుకోవట్లేదు, ఎవరిని ఉరి తీయాలనుకోవట్లేదు అని చెప్పేసి ఆయన ఒక క్లియర్ స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. అలాగే ఒకవేళ అమెరికా గనక మమ్మల్ని స్ట్రైక్ చేయాలనుకుంటే గనక, చేస్తే గనక పరిసర ప్రాంతాల్లో అంటే ఇటు ఖతార్, అలాగే ఇటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇటు మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్లో, మిడిల్ ఈస్టర్న్కి సంబంధించిన దేశాల్లో అమెరికాకు సంబంధించిన బేసెస్ ఏవైతే ఉన్నాయో, అమెరికన్ బేసెస్, ఆర్మీకి సంబంధించిన మిలిటరీ బేసెస్, వాటినే మేము టార్గెట్ చేస్తాం. దోస్ ఆర్ లెజిటిమేట్ టార్గెట్స్ ఫర్ అస్ అంటూ ఇటు ఇరాన్ కౌంటర్ ఇచ్చింది. సో ఇప్పుడు ఎందుకు ఇదంతా కాంటెక్స్ట్ అంటారా? ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్